ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకేమైనా పిచ్చా? మన రహస్యాలని తెలుసుకుని మనల్ని బొక్కలో వేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. లేదు సార్, ఈ అమ్మాయిని చూస్తుంటే మనకి బాగా ఉపయోగపడేలా ఉంది. పైగా తోడికోడళ్ళకి ఏ కాలంలోనూ ఒకరికొకరు పడి చావదు కదా. రామలక్ష్మి ఇంట్లో అత్త సపోర్ట్ మనకే ఉందని నమ్మితే ఏమైంది? మనమే దెబ్బతిన్నాం. అయితే ఏంటి? ఈ అమ్మాయి మన ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటుంది. రామలక్ష్మి అడ్డు మనకిక లేకుండా చేస్తాను అంటుంది. ఒక్కసారి ఆలోచించండి. నమ్మొచ్చంటావా? నన్ను నమ్మండి సార్. అయితే తీసుకురా. ఏంటి, మీ బాస్ కి ఫోన్ చేసావా? మీకెలా తెలుసు? చెప్పాను కదరా, నేను పెద్ద కంచునని. నాలాంటి దాన్ని వదులుకుంటే మీకు నష్టం అని నీకు తెలుసు. తెలివైనోడివే. పద వెళ్దాం. చా, పూర్తిగా పోలేదే. షర్ట్ అంతా పాడైపోయింది. అస్మిత ఎక్కడికి వెళ్ళింది? చా, స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఇంతలోనే ఎటు మాయమైపోయింది? గౌరీ, ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి అన్ని కలిపేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఏమండి, ఆ. ఇది భోజనం కాదు, స్వీట్. ఓ స్వీట్ కదా. మీకొక స్పూన్, ఆ, నాకొక ఇదిగో, స్పూన్. నీకో స్పూను. ఆ, తిను తిను. ఆమ్, ఏమండి, మనకిదేం కర్మండి? మ్, నిక్షేపం లాంటి మొగుడిని ఇంట్లో పెట్టుకొని నలుగురిలో మొగుళ్ళేం దల్లగా బతకాల్సి వస్తుంది. అంతా చారు మహిమ. పోన్లే, ఈ నాలుగోళ్ల మధ్య అయినా మొగుడు పెళ్ళాల్లా ఉన్నాం. ఇదిగో ఈ అదృష్టం దొరికింది. అలాంటి కూతుర్ని కన్నాం మరి. ఒక్కగానొక్క కూతురు కదా అని గారాబం చేస్తే నా తాళిబొట్టు దారానికి ఎసరు పెట్టేసింది. ఇదిగో, ఈ లోకం ఏమైపోయినా పర్వాలేదు, తన పంతం నెగ్గాలి. ఇదిగో మహాత్మురాలు. ఇదిగో నువ్వు తిను బంగారం. ఇదిగో మాటల్లోనే వచ్చినట్టుందే. చారు అయితే చెప్పే వస్తుంది కదండి. హలో, అది సునామీ. చెప్పిరాదు భార్యమణి. నేను చూసి వస్తా. యాండి, మీరు తలుపు తీస్తానంటారేంటి? ఏ కూతురే కదవే, తీస్తానుండు. కాకపోతే అవును కదూ. అవునంటారేంటండి? దాక్కోండి. అవును అమ్ము. వెళ్ళు. మీరు దాక్కోండి. దాక్కున్నాను. ఏంటమ్మా అద్య, ఇలా వచ్చారు? బాబాయ్ లేడు కదా పిన్ని. ఒక్కదానివే ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాం పిన్ని. నన్ను చూడటానికి వచ్చారా? చూసారుగా, ఇంకా బయలుదేరండి. బయలుదేరండి. అదేంటత్తయ్య, మామయ్య కోసం ఫుల్ బాటిల్ తెచ్చాను. దా. ఆయన బతుకుంటే ఎత్తిన బాటిల్ దించేవాడే కాదు. కానీ ఇప్పుడు లేడు కదా, ఏం చేస్తావు? కుసి పిచ్చి మొహం, నేనున్నానే, లేపేస్తా. బాబాయ్ బ్రతికున్న రోజుల్లో నా దగ్గరకొచ్చి నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా అని క్వార్టర్కి ఫుల్ బాటిల్కి డబ్బులు అడిగేవాడు పిన్ని. అవునా? నేనెప్పుడు అడిగాను? అడగలేదు కదా. కనీసం ఈ ఫుల్ బాటిల్ అయినా ఫోటో ముందు పెట్టి శ్రద్ధాంజలి పాటించండి అమ్మా, తాగేస్తాను. కానీ ఏం చేస్తావమ్మా, ఆయన లేరు కదా. మీరు వెళ్ళండి. పిన్ని, ఒక్కసారి బాబాయ్ ఫోటోకి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. అయ్యో, దా పెట్టు, అక్కడ పెట్టు, ఫోటో ముందు పెట్టు.
దండం పెట్టుకోండి పెట్టుకోండి అలాగే. ఏమే త్వరగా పంపించవే ఆ బాటిల్ తాగేయాలి త్వరగా. లేస్తా లేస్తా వస్తా వస్తా వస్తా. హే అయ్యో బాబోయ్ దొరికేశాం. 2 బౌళ్ళు ఉన్నాయేంటి? అదమ్మా ఆయన నేను తింటున్నట్టు ఊహించుకుంటూ ఆ 2 బౌల్స్ లో నేనే తింటున్నానమ్మా. ఓహో హ్మ్, హ్మ్. ఓహో అవునా పిన్ని? అయితే సరేలేండి. బాబాయ్ని ఆ మందు బాటిల్ మాత్రం తాగమని చెప్పండి. ఫుల్గా తాగేస్తాను, ఒక్క చుక్క కూడా వదిలిపెట్టను. అయ్యో అది ఆ? ఆ, ఇదేంటి బాబాయ్ గొంతులో ఉంది? ఆ, మ్, అదేనమ్మా ఆయన ఆత్మ పోలేదు, నా మీద ప్రేమతో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుందమ్మా. ఆ, అంటే మీ మీద ప్రేమ లేక మందు మీద ప్రేమతోనా? 2 ఒకటేలేమ్మా. సరేమ్మా మీరు బయలుదేరండి. ఫుల్ బాటిల్ తెచ్చారుగా, ఆయన ఆత్మని నేను పిలిచి చెప్తానులే. మీరు బయలుదేరండి అమ్మా. మందు మాత్రం తాగమని చెప్పండి. నేను చెప్తానమ్మా. వెళ్ళండమ్మా వెళ్ళండి. పద శ్రీను. ఆ, బాబు వెళ్ళి పదండి. మ్. వస్తన్నా వస్తన్నా వస్తన్నా. వెళ్ళండి వస్తాం, బాబు. అత్తయ్య. వస్తాం అలాగే పిన్ని. అలాగే వస్తాం. బాబు. వెళ్ళొస్తాము. వెళ్ళండి అమ్మా. మ్. ఆ. మ్. అయ్యో ఆద్యాకి థ్యాంక్స్, నాకు మందు పంపించింది. అయినా ఆద్య నా కూతురికి శత్రువు గాని నా కాదుగా, నాకు శత్రువు కాదు. మ్. ఆపండి. ఆ. ఏంటండి ఆ కక్కుర్తి? వాళ్ళు వెళ్ళారో లేదో? ఏమే వాళ్ళకి అనుమానం రాలేదులేవే. ఆ అద్యాన్ని నమ్మడానికి లేదండి. ఆ, వచ్చేసా బాబాయ్. మామయ్య శ్రీను, బాబాయ్ మామయ్య బాబాయ్. మామయ్య బాబాయ్ బాబాయ్ ఏడమ్మా ఎక్కడ బాబాయ్? వచ్చారు ఇక్కడికి? మీకు కనిపించట్లేదా పిన్ని?